बीआरएस कायद वो जीएचएमसी डिप्टी मेयर मोहते श्रीलता भूषण रेड्डी ने वजीर-ए-आजम मोदी के रिमार्क्स के खिलाफ अपनी शदीद बरहमी का इजहार किया। उन्होंने कहा कि वजीर-ए-आजम मोदी ने तेलंगाना की इज्जत नफ्स को ठेस पहुंचाने वाले तबसरे किए हैं, जो एक इंतहाई अफसोसनाक बात है। वजीर-ए-आजम के रवैये के खिलाफ बतौर एहतजाज तारनाका चौराहे पर मोदी का अलामती पुतला नजर आतिश किया गया। डिप्टी मेयर मोहते श्रीलता भूषण रेड्डी ने खबरदार किया कि अगर इस तरह के तबसरे दोबारा किए गए तो उन्हें तेलंगाना के अवाम की गैज़ो गजब का सामना करना पड़ेगा। उन्होंने कहा कि तरक्की के नाम पर तेलंगाना अवाम की तौहीन करने की मोदी को आदत हो गई है। వచ్చే ముందే ఆలోచించుకున్నట్టున్నారు. ఇక్కడ చూస్తే బీజేపీ ఎలా వచ్చే విధంగా లేదని ముందే ఆలోచించుకొని కేసీఆర్ గారిని మా ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా అయినా ఒక విధంగా తెలంగాణ మీద మాటలు చెప్పి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సభకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ సభకు వచ్చినప్పుడు ప్రజల గురించో మాట్లాడాలి, లేకపోతే బీజేపీ గురించి మాట్లాడాలి, దాని గురించి మాట్లాడాలి. కానీ మా ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గురించి మాట్లాడటం మాకు చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే మా జిఎస్ఎంసీ గురించి కూడా మాట్లాడటం జరిగింది. మీరు సపోర్ట్ మేము ఎప్పుడు ఎవరిని అడగలేదు, మాకు ఎవరు సపోర్ట్ లేకుండా మా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మేము ఫుల్ మెజార్టీతో ఉండి మాకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఉన్నారు. మేము ఆల్రెడీ ముందే డిసైడెడ్ మాకు లేదని చెప్పి కూడా మీరు ఎవరి బతిలాడే అవకాశం మా ముఖ్యమంత్రి గారికి లేదు, బతిలాడవలసిన అవసరం కూడా లేదు. మా ముఖ్యమంత్రి గారి ఆలోచనలో మీరెవరు కూడా పనికిరారు. ఆయనకున్న ఆలోచనలు, ఆయనకున్న